సిన్సియర్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు పెట్టే ప్రయత్నం మేము చేసినాం. దానికి సంబంధించి యాక్ట్ తెచ్చినాం, కొత్త పంచాయతీరాజ్ యాక్ట్ కూడా తెచ్చినాం. దాని మీద చర్చ చేసినాం, చాలా పెద్ద డిబేట్ జరిగింది అసెంబ్లీలో. యాక్ట్ తెచ్చినాం, యాక్ట్ పాస్ చేసినాం. యాక్ట్ ప్రకారంగా మేము నోటిఫికేషన్ ఇచ్చినాం 34% బీసీలకు రిజర్వేషన్ పెడుతూ. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అందరు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసినాం. మొత్తం 61.19% మేము పెట్టిన రిజర్వేషన్ యాక్ట్ లోపలనే పెట్టి 61.19 రిజర్వేషన్ పెట్టి మీరు రిజర్వేషన్లు చేసేయండి, నోటిఫై చేయండి అని చెప్పించినాం. దీని మీద ఎవరైనా పోయింది? స్వప్నారెడ్డి అని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, రంగారెడ్డి జిల్లా. గోపాల్ రెడ్డి అని చెప్పి సర్పంచుల సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వీళ్ళు హైకోర్టుకు పోయింది. 50% ఉండాలి, రిజర్వేషన్ 50% మించి ఉండద్దు అని కోర్టుకు పోయిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నారు, కూటమి గడుపుతున్నారు. ఈ కూటమి పోయింది, సోకాలిన గవర్నర్ దగ్గరికి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోయే కూటమే 50% రిజర్వేషన్ మించొద్దని కోర్టుకు పోయింది. ఈయన మట్టిగా నేను స్టోరీ చెప్తలేండి, ఇవి జడ్జిమెంట్లు నీ కాపీలు. ఇవన్నీ ఎవరు పోయినరు, వేసిన వాళ్ళు ఎవరు, జడ్జిమెంట్ ఎట్లొచ్చినాయి, దాన్ని హైకోర్టు కొట్టేసింది. కేసు 50% మించద్దు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పి కొట్టేసింది. కొట్టేసి మేము ఊరుకోలే, ఇమ్మీడియట్ మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినాం. సార్ ఇమ్మీడియట్ అప్పీల్ పోయినాం. పోయి దాన్ని 61.919% పెట్టుకుంటాం, గతంలో ఉందండి, మాకు అదే ఇవ్వండి అని చెప్పి మేము పోయినాం. వాళ్ళు కూడా కొట్టేసిండ్రు, సమస్య లేదు, ప్రసక్తి లేదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. దాని తదనంతరం ఇక్కడ హైకోర్టు ఎవరో ఒక ఆయన కేసు ఇస్తే 100 రోజుల లోపల మీరు ఖచ్చితంగా ఎన్నికలు పెట్టాలని హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. 50% మించి రిజర్వేషన్ ఉండద్దని ఒక పక్క సుప్రీంకోర్టు తీర్పు, ఇంకో పక్క జనవరి 10 లోపు అంటే 100 రోజులలో ఎలక్షన్ పెట్టండి అని హైకోర్టు తీర్పు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఏముంటుందండి ఆప్షన్? ఏం చేయాలి? మా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? ఇప్పుడు సచ్చినట్టు మార్చి కొత్త జీవో ఇచ్చి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశం ఉందో దాన్ని 50% రిస్ట్రిక్ట్ చేస్తూ మేము వెళ్ళిపోయాం. బికాజ్ వీ హ్యావ్ టు కండక్ట్ ఎలక్షన్స్, లేకపోతే కోర్టు ధిక్కారణ కిందకి వస్తాం, మేము కంటెంప్ట్ కిందకి వస్తాం. 100 రోజుల లోపల పెట్టి తీరాల, అక్కడ ఎస్కేప్ లేదు. సో ఆ రీత్యా అటు సుప్రీంకోర్టు 50% దాటద్దని ఆదేశం ఇచ్చింది. అప్పీల్ పోయినాం మేము. దాని తదనంతరం ఇక్కడ హైకోర్టు ఇట్లా ఇచ్చింది. ఇస్తే 100 రోజులు పెట్టాలి, జనవరి 10 లోపల కమెంట్ చేయాలి ఎలక్షన్. ఎట్టి పరిస్థితుల్లో మాకు మార్గం లేదు, కంప్లీట్ కాకపోయినా ఎలక్షన్ పెట్టమన్నారు వాళ్ళు, పెట్టాలి మేము అట్లీస్ట్. సరే 10 రోజులు వెనక ముందు అయిపోతాయి, ఒకసారి పెట్టినట్టు నోటిఫై చేసినట్టు. దాని ప్రకారం పెట్టాం. దాని మీద వీళ్ళు అఖిలపక్షం అని పోయి, ఏ అఖిలపక్షం కూటమైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిపి 50% మించద్దని కోర్టుకు పోయినరో వాళ్ళే ఇలా ముసలి కన్నీరు కార్చి మాట్లాడితే నవ్వాలనా ఏడవాలనా? ఈ తెలివి ఉండే, తెలివి లేకనా ఇంత అధ్వానంగా మాట్లాడుతున్నా? ఇవన్నీ బట్టి ఇవన్నీ కాగితాలను బట్టినే పోతాయా? ఇవి పెట్టే కేసులు, ఈ స్వప్నారెడ్డిలు, ఈ గోపాల్ రెడ్డిలు ఇవంతా బట్టినే పోతారా? ఆన్ రికార్డు లేవా? ఇప్పుడు హైకోర్టులో లేవా కేసులు? సుప్రీంకోర్టులో లేవా? మేము వేసిన అప్పీల్ లేదా? గాడుపు గడపారలేకపోతాయా? ఇవి ఇంత దారుణంగా అబద్ధాలు, ఇంత దారుణమైనటువంటి. ఇంకోటి ఏంటండి, భారతీయ జనతా పార్టీ, నేను లక్ష్మణ్ పెద్దగా మాట్లాడుతున్న నోరు పెట్టుకొని, మేము మీ ప్రధానమంత్రిని మిమ్మల్ని మా పార్లమెంట్ మెంబర్లు నిలదీసి అడిగిండ్రు. 50% రిజర్వాయర్కి ఆ ఎంబార్గో ఏదైతుందో సుప్రీంకోర్టు తప్పు తీర్పిచ్చింది, మీరు దాన్ని సవరించండి, రాజ్యాంగాన్ని మార్చండి, మేము సపోర్ట్ చేస్తాం, ఈ రిజర్వేషన్ల హక్కు రాష్ట్రాలకు ఇవ్వండి అని కొట్లాను మేము. నేను స్వయంగా ప్రధానమంత్రికి చెప్పిన, అది చేసే తెలివి లేదు బీజేపీకి. ఇక్కడ మాత్రం మా ఇష్టం వచ్చిన మొరుగుతాం. ఇదేం లాజిక్ అండి? పద్ధతి ఇది. కాబట్టి నేను ప్రజలకు చెప్తా ఉన్నా, మాకు చిత్తశుద్ధి ఉంది, మా కార్యక్రమాలు తెలుసు మీకు. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ ఎవరు పెట్టినో తెలుసు, కులవృత్తులు ఎవరిలో పెడుతున్నారో మీకు తెలుసు, బీసీ వర్గాల ప్రజలను ఆదుకున్నది ఎవరో మీకు తెలుసు. మేము చేసిన ప్రయత్నం చేసే వాళ్ళకు పాటు 2 కోర్టులు, ఒకటి సుప్రీంకోర్టు, దాని మీద ఇంకే కోర్టు లేదు ఇండియాలో, దాని తీర్పు ఫాలో కావాల్సింది, ఇంకా తప్పదు పరిస్థితి. రెండవది ఇక్కడ హైకోర్టు ఏమో 10th జనవరి లోపల నువ్వు పెట్టాలి ఎలక్షన్. పెట్టాలంటే మరి ఈ ఆదేశం పాటించాలంటే సుప్రీంకోర్టు ఆదేశం పాటించాలి. అప్పుడు ఏం చేయాలా? సవరించాలా?
సవరించడం కోసం మేము ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తాం. ఆర్డినెన్స్ ఇష్యూ చేసి మేము ఉద్దేశపూర్వకంగా బీసీలకు తగ్గించినట్టు కట్టుకథలల్లి అబద్ధాలు చెప్పి ముసలి కన్నీరు కాచి వీళ్ళు ఏమీ చేయలే, ఉన్న బీసీలను నాశనం చేశారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీసీలకు చేసింది ఏమీ లేదు, నాశనం చేసిండ్రు. వాళ్ళ హక్కులు హరించిండ్రు, వృత్తి పనులు నాశనం చేసిండ్రు, ఆత్మహత్యలు చేసుకుని స్థాయికి తీసుకుపోయిండ్రు తప్ప ఏం చేయలే. కాబట్టి ఈ వాస్తవాలు ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇటువంటి అబద్ధాలు చెప్పేవాళ్ళు నిన్నగాక మొన్ననే మీరు బుద్ధి చెప్పిన వీళ్ళకు, అయినా కూడా వీళ్ళు చేయరు. మేము మాటలు చెప్పలేదండి. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టైం వస్తే సీఎం తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ ఉండే 2 పోస్టులు, మండలి చైర్మన్ కావచ్చు, శాసనసభాపతి కావచ్చు, ఇద్దరు బీసీలను పెట్టాం మేము. దంబచారాలు కొట్టలే. ఇది ఫ్యాక్ట్ కాదా? ప్రజల కళ్ళ ముందర లేదా ఇది? ఇట్లా ఒక 15 కీలకమైనటువంటి ఆర్టీసీ లాంటి ప్రెస్టీజియస్ కార్పొరేషన్తో సహా 15 కార్పొరేషన్ల చైర్మన్లను కూడా బీసీలను నియమించినాం మేము. అదేవిధంగా ఇలా 50 మంది మార్కెట్ కమిటీ చైర్మన్లు బీసీలు అయినారు మేము పెట్టిన రిజర్వేషన్ కారణంగా. అంతకుముందు ఉండకపోయేది, అవకాశం దొరకకపోయేది. అదేవిధంగా విప్పు పదవులు ఇచ్చినాం, చాలా ఇచ్చినాం. ఇంకా 50% మేము రిజర్వేషన్లు కూడా కోరుతూ 33% రిజర్వేషన్ కోరుతూ కూడా తీర్మానం చేసి పంపించాం. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. లెజిస్లేచర్లలో బీసీలకు రిజర్వేషన్ పెట్టాలని చెప్పి కోరిన అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసి పంపించాం. అది కేంద్రం దగ్గర ఉంది. అది అక్కడ పెట్టుకుంటారు, ఇక్కడనే ముసలి కన్నీరు గారుస్తారు బీజేపీ నాయకులు. అందుకే మనం 103 చోట్ల డిబైట్ పోయింది. ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా, వాస్తవాలు మాట్లాడకుండా ఏది మాట్లాడినా నడుస్తుంది. మీరు ఇచ్చిన ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎంతనండి బీసీలకు వీళ్ళు ఇచ్చింది? వీళ్ళ రాజ్యంలో ఇలా 20 లక్షల రూపాయలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. నిజం కాదా ఇది? అప్పుడు లేనే లేదు అసలు. ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఉండే. జ్యోతిబా పూలే పేరు మీద మేమే పెట్టి ఇలా 20 lakh రూపీస్ బీసీ పిల్లలు విద్యార్థులు పోతే 20 lakh రూపీస్ స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఇక మీ బీసీ ప్రేమిస్తున్నారు, మా బీసీ ప్రేమిస్తున్నారు, ప్రాక్టికల్ ఎవరైనా చేసి ఇవన్నీ వాస్తవాలు కావా? ఊరికి ఏది పడుతుంది అరుస్తాయి, ఏది పడుతుంది మాట్లాడితే అంత తెలియదు మాట్లాడద్దు. ఇప్పటికే పోయింది అది, ఇంకా కూడా పొడగొట్టిన ప్రయత్నం చేయొద్దు. ఎవరికి కూడా ఆరోగ్యకరం కాదని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈ వాస్తవాలు కూడా ప్రజల దగ్గరికి తెచ్చి కొత్తవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎప్పుడు వీళ్ళు ఇవ్వలేదండి. కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవాలి రాష్ట్ర రాజధానిలో, ఎన్నడూ గౌరవించలేదు. మేము ఆత్మగౌరవ భవనాలని పేరు పెట్టి అన్ని వర్గాలకు ఇచ్చినాం. ఎన్నికల ముందే ఇచ్చాం, కొద్ది రోజుల ముందు 2-3 నెలల ముందు ఇచ్చాం. ఇప్పుడు ఇంకా కొద్ది మంది మిగిలిపోయినారు పాపం. ఒక 2-3-4 మళ్ళీ రిప్రజెంటేషన్ చేశారు. వాళ్ళకు కూడా డెఫినెట్గా సమకూరుస్తాం. డబ్బులు కూడా సమకూర్చాం, జీవోలు కూడా ఇచ్చినాం. అందరి కూడా భవనాలు కట్టిస్తాం డెఫినెట్గా. అన్ని వర్గాల వాళ్ళకు రాజధాని నగరంలో తమ ఎంటిటీని, తమ ఉనికిని, తమ యొక్క దీన్ని అసెటైన్ చేసుకోవాలి వాళ్ళు. కాబట్టి వాళ్ళ గౌరవం ఉండే విధంగా, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే విధంగా ప్రతి వర్గం, ప్రతి సామాజిక వర్గానికి కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టాలనుకున్నాం. కడతాం బ్రహ్మాండంగా. అక్కడ వాళ్ళు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, వాళ్ళ సమస్యలు చర్చించుకుంటారు, ప్రభుత్వానికి అవసరమైన రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటారు. కాబట్టి అది కూడా చేస్తాం. ఇది ఈయన అసలు సోషల్ జస్టిస్ అని పెడతారు 4-5 వేల కోట్లు. మా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నాడు, ఒక గొల్లకిచ్చిన 4,000 రూపాయలు అంత కాదు దేశానికి పెట్టే బడ్జెట్. అంతెందుకండి, ఈ లక్ష్మణ్ ఇంత మాట్లాడుతుంది కదా, ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టవా అని చెప్పి ఒక 50 రిప్రజెంటేషన్ నేను పోయించిన ప్రధానమంత్రి. ఇవాళ కాదు, మన్మోహన్ సింగ్ ఉన్న కనుక ఇస్తాను. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఈ నిన్నటి దాకా నరేంద్ర మోడీ దాకా కూడా నేను స్వయంగా పోయించిన, నేను లెటర్స్ రాసిన. పెట్టరు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నదా బీసీలకు పోర్ట్ఫోలియోస్ పెట్టుకున్నాం, నువ్వు కూడా పెట్టు, నీవు 10 రూపాయలు ఇస్తే మేము 100 రూపాయలు జోడించుకుంటాం, కార్యక్రమాలు జరుగుతాయి. పెట్టరు. కేంద్రంలో ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి ఇలా బీసీలకు ఒక మంత్రివర్గ శాఖ పెట్టలేనటువంటి సిగ్గులేని భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇక్కడ సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఏం చెప్పాలి మరి మేమిగా? అది నమ్మాలి ప్రజలు మేమిగా. కాబట్టి ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పాలి. బజార్ మీద రేపు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యాడ దొరికితే అక్కడ నిలదీయాలి, ఏమైనా నిజమా అబద్ధమని. ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా మేము కోరుతున్నాం. ఇప్పుడు ఉన్నంతలో జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగిపోతాయి. మంచిగా సహకరించి శాంతియుతంగా ఎక్కడో అక్కడ బ్రహ్మాండంగా పంచాయతీరాజు ఎన్నికలు పాల్గొనాలని చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను.